ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అర్జునుడిని సంసిద్ధం చేయాలి. వ్యవసాయానికి సిద్ధమయ్యేటటువంటి వ్యక్తి పలుగు, పార, తట్ట, ఎద్దులు, కాడి ఇవన్నీ సిద్ధం చేసుకొని క్షేత్రానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక అతను నేను చేసేటటువంటి పని వల్ల ఇక్కడ ఈ చిన్న చిన్న జీవులు చచ్చిపోతే ఎలా అని విషాదంలో పడితే వ్యవసాయం చేయగలుగుతాడా? భూమి దున్నగలుగుతాడా? పంట పండించగలుగుతాడా? 10 మందికి ఇంత అన్నం పెట్టగలుగుతాడా? అదే యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి తాను ధర్మయుద్ధం చేయకుంటే ఎలా? అందుకొరకు ఆత్మతత్వాన్ని అపూర్వంగా కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం మాధ్యంగా బోధిస్తూ వచ్చాడు. ఇంకా మళ్ళీ గట్టిగా అతని మనసులో నాటాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆత్మ ఒకరిని చంపదు, అది చావదు అని చెప్పడానికి యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తవిన విజానీతో నాయం హంతి నహన్యతే. ఆత్మ చంపును ఆత్మ చచ్చును అని గ్రహించిన వారలెవ్వరూ యథార్థమును ఎరుగలేరోయి. ఆత్మ చంపదు ఆత్మ చావదు. ఇదండి ఆ శ్లోకానికి అర్థం. కాబట్టి ఈ విధంగా కృష్ణ పరమాత్మ బోధించారు. శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్తం అనబడేటటువంటి ఈ అంతరంగ చతుష్టయం అనేటటువంటి వీటిని బుద్ధి ఆధిపత్యం వహిస్తుంది. ఈ బుద్ధి ఆధిపత్యం వహించి నడుపుతుంది. కానీ మనస్సు చంచలమైంది. కాబట్టి ఆ మనస్సు చంచలమైన మనస్సుకు సత్యాన్ని చెప్పినట్టయితే అది బుద్ధిగా పరిణమిస్తుంది. అందుకొరకని చెప్పేసి ఏ మానసిక భావాలకు లోనైనాడో అర్జునుడు, ఆ అర్జునుడిని ఆత్మతత్వము వైపుగా తీసుకొని రావడానికి ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, అది ఎవరిని చంపదు, తాను చావదు అని చెబుతూ ఆత్మ ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా ఆత్మ పుట్టదు, చావదు, కొత్తగా రాదు, జనన మరణం లేదు, దేహం పోయినా ఆత్మ పోదు అనేటటువంటి సిద్ధాంతం చెప్పి ఓ గొప్ప ఉదాహరణ ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడండి కృష్ణ పరమాత్మ. అసలు ప్రపంచానికి అర్థమయ్యేటటువంటి విధంగా, ఏ సామాన్య మానవునికి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చిరిగిపోయిన పాత బట్టలు వదిలి మనిషి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో అదే విధముగా ఆత్మ కూడా శిథిల దేహాలు వదిలిపెట్టును, నూతన దేహాలందు చేరును. ఇదండి. కాబట్టి పాత బట్టలు ఏ విధంగా మనిషి వదిలిపెట్టి కొత్త బట్టలు వేసుకుంటాడో ఆత్మ కూడా శిథిలమైనటువంటి దేహాలు వదిలిపెట్టి కొత్త శరీరాల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పునర్జన్మ ఇవన్నీ కూడా అనేటటువంటి ఈ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతాం. అందుకొరకే మనిషి శాశ్వతం కాడు. అతను చేసినటువంటి మంచి శాశ్వతం ఎప్పుడైనా. కానీ ఆ మంచి చాలా కాలం నిలబడుతుంది. అది చెప్పడం కొరకని చెప్పేసి నీవు మంచి పని చెయ్యి. యుద్ధం అనేటటువంటిది ధర్మయుద్ధం. ఎందుకొరకంటే అధార్మికులైనటువంటి కౌరవులు ఏం చేశారు? త్రాటంగట్టిరి, నీటనెట్టిరి, విషాక్తం మన్నమును వెట్టిరి, ఏ చేటును వాటిలకునికి కష్టపడి కాశీ యాత్ర కంపించిరి, అచ్చోటను కొంపకు నిప్పు వెట్టిరి, అడవులు చుట్టించిరి, ఆ సాధ్వికా పాటులు గుర్చిరి, భాగమి ఏమని రబ్బా ఎంత సౌభ్రాత్రమో. ఇన్ని కష్టాలు పెట్టారు. కరుణశ్రీ గారు రాసిన పద్యంలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అందుకొరకే కృష్ణ పరమాత్మ ఆత్మతత్వంతో అర్జునుడిని మేలుకొల్పుతున్నాడు. అందుకే ఇక్కడ ఎంత గొప్ప ఉదాహరణ అంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఎలాగైతే చిరిగిపోయిన పాత బట్టలు వదిలిపెట్టి కొత్త వాటిని మనిషి ధరిస్తాడో అదేవిధంగా శిథిలమైనటువంటి ఈ దేహాలను వదిలిపెట్టి ఆత్మ నూతన శరీరాలను స్వీకరిస్తుంది అనేది ఇది శాశ్వత సత్యం. కాబట్టి ప్రపంచంలోని అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడి గహనమైనటువంటి ఈ స్థితిని బోధిస్తూ అర్జునుడిని ఆత్మతత్వం వైపుగా తీసుకుని వచ్చేసి ధర్మయుద్ధం వైపుగా నిలబడేటటువంటి విధంగా చేస్తున్నాడండి. అది అపూర్వమైనటువంటి ఈ గీతా సందేశాన్ని స్వీకరించి అర్జునుడు తప్పనిసరిగా ఈ గీతాబోధతోటి మేలుకొంటాడు, తన ధర్మ కర్మ తాను నిర్వర్తిస్తాడు అని భావిద్దాం.
భగవద్గీతలో చిట్ట చివరగా ఉన్నటువంటి శ్లోకం ఇదండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉంటారో అక్కడ నీతి భూతి విజయం అన్నీ ఉంటాయి అని. హరి ఓం తత్సత్.